తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకు అర్థం అన్నారు శ్రీశ్రీ. కావచ్చు, కానీ వాటికి ఉండే ప్రాధాన్యత వాటికి ఉంది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దాలు, అర్ధ శతాబ్దాల సందర్భాలు చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులను, పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెప్తాయి. ఇప్పుడు బలంగా ఓడలుది కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారు పోసి నీరు పెట్టిన తొలికాపుల లక్ష్యాలేంటో, స్వప్నాలేంటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి. కొన్నిసార్లు చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుస కట్టి వచ్చి పడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మా గాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంగా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని అదే బెలగావిలో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపాయాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో ఎంఎన్ రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సిపిఎం తాష్కెంట్ తేదీనే కట్టుబడి ఉంది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించవలసిందే. ఈ డిసెంబర్ 25నే ఆర్ఎస్ఎస్ కూడా తన 100వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయతావాదం లక్ష్యాలుగా కేశవ బలరాం హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ ఈ రోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు 10 కోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుసరించబోయే విధానాలను ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు. ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా. ఆర్ఎస్ఎస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్జీ జన్మించారు. ఆర్ఎస్ఎస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్లో కూడా ఆయన ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 25 ఏళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్ను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్పేయి ఉపయోగపడ్డారు, ఈ కాలానికి కాదు. ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆర్ఎస్ఎస్ విజయ రహస్యం ఇమిడి ఉంది. అంతే తప్ప వాజ్పేయి వేరు, మోదీ వేరు కాదు. ఈ రెండు రూపాల్లోని సారం ఒకటే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా 100 ఏళ్లు కావస్తోంది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేద్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కుల వ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచివేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేద్కర్ చర్య స్వాంతన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేద్కరిజానికి మద్దతు మరింత పెరుగుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునిక ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూనిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాట ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే
కాలానుగుణమైన ఎత్తుగడలను అమలు చేస్తూ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకుని అవసరాన్ని బట్టి ఒక్కోదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తోంది. భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసిందే. సంఘ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంతగా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలను ముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీ కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావాలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అద్వానీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో 2-3 మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలీ ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నోధంగా ఇలాగే సాగుతుందా, దీని నిలువరించే శక్తులున్నాయా అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ. సిద్ధాంతపరంగా చూస్తే బీజేపీ హిందూ యాత్రను ఎదురించే బలం అంబేద్కరిజానికి ఉందని కొందరి అభిప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే లాల్ నీల్ అనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ చిన్న చిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్ వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహరాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ఇండియా కూటమి పక్షాల దన్నుతో 99 లోక్సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి 100 ఏళ్ల నాటి భావాలు, సంస్థలు ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతూ ఉండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం. చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికరమైన పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాజ్పేయి అండతో కార్గిల్ గాలిలో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి 25 సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవక ముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొని తెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీ కాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతల ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికి తోడు పరిపాలనా వైఫల్యాలు, కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజా వైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడన పారుతున్న మద్యం కంపు, అంతకు మించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు వెరసి 6 మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో 10 లక్షల మందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జరిపిన పర్యటన జన సముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ 25 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటల సమయం. పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే. దారి పొడవున ఊళ్ళు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే కూడా గతమే గుర్తుకొస్తోంది. మందుపాత్ర సానుభూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు 4 మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను కూడా తీసుకువెళ్లి వాజ్పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో.